నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. ఓం 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 నమో వెంకటేశాయ.
प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. శ్రీనివాస గోవింద గోవింద. సర్వజ్ఞ సకలామరక్షితపద సప్తాచలాధీశ్వర వేదాంతైరనుమేయ సుందర వపు మోహాభిగమ్య సదా కళ్యాణం భవతాం కరోతు భగవాను అర్చావతారోత్సవే. తిరుమల గిరులలో ఆవిర్భవించిన వెంకటపతి యొక్క దివ్య సన్నిధానం ఏ మానవుని మనస్సు పులకరించదు. స్మరిస్తేనే చాలు సకల శుభాలు కలుగుతాయి. దర్శనం చేత సర్వ అఘములు, పాపములు, దోషములు, కోపాలన్నీ తొలగిపోతాయి. అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ మనకు లభ్యమవుతాయి కదా. అందువల్లనే అనేక అవతారాలు ధరించాడు స్వామి. అంటే అమ్మ కూడా అనేక అవతారాలని ధరించి ఆ స్వామి యొక్క దివ్య అనుగ్రహం సమస్త జీవుల మీద, మానవుల మీద, ప్రాణుల మీద ప్రసరించేట్టు చేసి ఆ పరమాత్మ తత్వాన్ని గ్రహించేట్టుగా చేస్తోందట. అందువల్లనే అమ్మని మనం చూసి ఎన్ని నేర్చుకోవాలో స్త్రీలంతా.
ఆ స్వామి యొక్క దివ్యమైన సౌందర్యానికి సమ్మోహితులైనటువంటి ఆయా రూపాలలో ఉన్నటువంటి అమ్మ యొక్క దివ్య లక్షణాలని భావిస్తే భక్తులైనటువంటి వాడు ఏ విధంగా తన భావములలో, తన నడకలలో, తన చేష్టలలో ఆ నారాయణుని యొక్క దివ్య స్వరూప స్వభావాలు హృదయంలో ధరించడానికి శ్రీ శ్రీనివాస స్వామి వైవాహికోత్సకర్మాంగం తండ్రిలా ప్రతిపదిస్తున్న సర్వతంత్రపుషత్వం శాంతత్వం సపుణ్యాభాషకర్మరిష్యన్ ఆదౌ నిర్విజ్ఞాన సమాప్యర్థం విశ్వక్సేన ఆదరం తదంగ పూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారా సప్తశ్రమాన్ శేషు సరస్వరిపూర్దేషు అపోబృహ్ణన్ ప్రతిపాదిష్యే జ్ఞానం శర్మ ఇదమాపస్వాశ్వతమా శాంత శాంతమా శుభాశుతమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా మతాం తరసా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్రస్మి అశ్వినుభే వరుణమావాహయామి ప్రేయస్మావాహయామి రక్తామృతమావాహయామి యాదస్మృతిమావాహయామి. వరుణాయ నమః వరుణస్యైదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచ్యం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. సర్వతీర్థేలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుమాధోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మణైర్జ్ఞాన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం నిర్బాహం శంకరక్రసౌనితం జయాపతిం సంకేతం శుష్పర్వాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాకుమచ్చేతాగ్నేయస్మాద్దామేత్వాక్షేదాత్తం మైతోత్సంభో వైరాజంతే సతనిహత్తాం రేషాం దిశోభిధానామనాది యామేస్తాన్ దందాన్ దాతవం భూ పద్మాకరణరిసక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమృతమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి వామే జ్యామావాహయామి తత్పత్నిసేదమాసనం. విశ్వక్సేనాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచ్యం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్గరుణా తస్మాన్యానుభాసిత కర్మణాన్ విఘ్నశాంతి ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ సమాప్య కుర్యాత్ సర్వాత్ విశ్వక్సేనస్య పూజనం భవద్భిరజ్ఞాతః పుణ్యః పుణ్యాహం వాచయిష్యే. ఓం వాచ్యతాం సౌమ్యాహం కరోమి కురుష్వాస్త ప్రోక్షతమస్తు. ప్రజాపతి ప్రేతాం ప్రేతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు పాపాన్ శామ్యంత్వా ఇతేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు పాపాన్ శామ్యంత్వా ఇతేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు పాపాన్ శామ్యంత్వా ఇతేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవాహుంతరతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధామే ఇదం విష్ణుచక్రమే త్రేధాని దేవతం సమూఢమస్సుభాగం శ్రీ త్రీణిపదాచక్రమే విష్ణుగోపాదాభ్య తతో ధర్మాణి ధారేణి విష్ణోః కర్మాణి పశ్చేతోః వృతాని పశ్యసి ఇంద్రస్యైర్జసఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యన్ సూర్యః దివీవ చక్షురాదం తద్విప్రాసో వన్యమోజార్ధ్రువాగం తత్సవిందతే విష్ణోర్యత్రమం పదం ద్రవిణోదా ద్రోణశస్త్రస్య ద్రవిణోదా సరస్య ప్రేంసదే ద్రవిణోదా వీరవతిషణ్ణో ద్రవిణోధారా ఆస్తి దీర్ఘమాయు యత్పుణ్యం నక్షత్రం తద్దుట్కరుతోపవిషం యదా వై సూర్యవదేతి నక్షత్రం నైతి అవతత్సూర్యాగచ్చేతి యత్తది గణ్యం పశ్యేతి తాత్కురి తత్కార్యే స్యాత్ పుణ్యాః యవకురుతే. ఓం భూః అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం తండ్రిల ప్రతిపదిస్తున్న సర్వతంత్రపుషత్వం శాంతత్వం సపుణ్యావాచమణి పుణ్యాం భ్రంతోః భ్రంతు పుణ్యాంకర్మణోస్తు కర్మణ పుణ్యాం భ్రంతోః భ్రంతు పుణ్యాంకర్మణోస్తు కర్మణ పుణ్యాం భ్రంతోః భ్రంతు పుణ్యాంకర్మణోస్తు. స్వస్తినింద్రో దస్వాస్తనః పూషా శ్వేదాః స్వస్తినస్తార్క్ష్వరిష్ఠనేమి స్వస్తినః బృహస్పతి దదాతు. ఓం భూః అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం తండ్రిలా ప్రతిపదిస్తున్న సర్వతంత్రపుషత్వం శాంతత్వం సపుణ్యావాచకర్మణి స్వస్తిం భ్రంతోః భ్రంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తిం భ్రంతోః భ్రంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తిం భ్రంతోః భ్రంతు కర్మణే స్వస్తి. ప్రధ్యాస్మవ్యేనం సద్యాం తనదేవం తనధేయున్నోస్తు అనురాధాన్ హవిషావధ్యంతః శతంజీవేం సదస్వీరాः. ఓం భూః అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం తండ్రిలా ప్రతిపదిస్తున్న సర్వతంత్రపుషత్వం శాంతత్వం సపుణ్యావాచకర్మణి వృద్ధిం భ్రంతోః భ్రంతు కర్మరుద్ధతాం కర్మవృద్ధిం భ్రంతోః భ్రంతు కర్మరుద్ధతాం కర్మవృద్ధిం భ్రంతోః భ్రంతు కర్మరుద్ధతాం వృద్ధిః సమృద్ధిः పుణ్యాః సమృద్ధిः. ఆపోహిష్టామయోభోస్థాన ఊర్జిదాతన మహేరణాయ చక్షే యోపస్పదమారదస్తస్య భార్యతేన ఉషతిరివ మాత్రః తస్మారంగమాభో సక్ష్యా జన్మధ ఆపో జనేథాజనః హిరణ్యవర్ణాస్యః పావకాయాస్ జాతః కస్య భోజాత్ సుందరः అగ్నియాగర్భం దద్రవిరూపాస్థానాపసగ్గుస్వనా భవంతు పవమానస్వర్జునः పవిత్రేణ విచర్షణిः యః పోతా సమనాత్మా పుణन्तమా దేవజనాः పుణन्तమనవో ధియా పుణन्त విశ్వాయవः జాతవేదः పవిత్రవతే పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదిద్యతే అగ్నే కృత్వా కుటుంబరణు ఏణ దేవాः పవిత్రేణ ఆత్మానం పుణతే స్తాః
తేన సహస్రధారేణ పవమాన్యః పునంతు మాం ప్రాజాపత్యం పవిత్రం తతోద్యాముఖం హిరణ్మయం తేన బ్రహ్మ విదావయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సు నేతి సహమాప్నాతు సోమస్వస్త్యావృణ సమీక్షా యమో రాజా ప్రవణాభిః పునాత్మా జాతవేదమూర్జయంత్వాపునాతు తచ్చయోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతియే దైవీः స్వస్తిరస్తనः స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం చ గాతుభేషజం షण्णास्तुद्विपदेः षण्चतुष्पदे ఓం శాంతి 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 ప్రాచ్యాహాంతి దేవార్తుజో మార్జయంతాం దక్షిణాజాంతి స్మాసాः పితరో మార్జయంతాం ప్రదీచ్యాహాంతి శిగ్రహాः పశువా మార్జయంతాం ఉదీహీచ్యాంతిషాభోషదయో వనస్పతయో మార్జయంతాం మూర్ధ్వాజాం ఇది యజ్ఞ సంవత్సరో యజ్ఞమధర్మార్జయంతాం అధోధరాధరే నాగేభ్యో మార్జయంతాం వాస్తోస్పదే ప్రజాని హస్మాన్ సా విశ్వానమివ భవానః యచ్చేమహే ప్రజన్నో శశ్వస్యనే దద్పదే షण्चतुष्पदे వాస్తోస్పదే షగ్మయా సంసదాతే సక్షిమై సైరణ్యా గాతుమత్యాః ఆవక్షయముద్యోగే వృన్నో యూయంబాతస్తస్తభిస్తదానः అమీవః వాస్తోస్పదే విశ్వారూపాణ్యావిషన్నే సఖా సేవయేధినः అణోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయాం నీతోస్యంతో తమః కథం వత్సది వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానుమీజం సప్తః ప్రాణా ప్రభవన్ సప్తాః సప్తార్చ్య సమిద సప్తజిహ్వాః సప్త ఇమే లోకా ఏ శరంతి ప్రాణా గుహాస్యాం నిహితాః సప్త సప్త అతః సముద్రాగ్రయత్ సర్వే సాందంతే సింధవः సర్వరూపాः అతశ్చ విశ్వావోషధయో రసాः శ్వసేనేషు భూతాదిష్టత్యంతరాత్మా బ్రహ్మా దేవానాం పదవీః కవీనాం ఋషిర్విప్రాణాం మేషో మృగాణాం శేనోగ్రధ్రానాగస్వైదర్వనానాగస్వామः పవిత్రమత్యేతిరేపన్నే అజామేకాం లోహితశుక్లకృష్ణాం బహ్వీ ప్రజాం జనయంతీగుం స్వరూపాం అరోష్యేకోక్షమాణో నిషేతేజः ఆత్యేనాం భుక్తభోగామజోన్యः వరుణాన్మः సక్షనాన్మः పునః పాద్యాజం సమర్ప్యామి వరుణాన్మः సక్షనాన్మతా భాసా గుడభారం నివేదయామి తాంబూలం సమర్ప్యామి సువర్ణపుష్పదక్షిణాం సమర్పయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సమస్త కర్మ ప్రారంభే పుణ్యాహం కారయేత్ బుధః విశ్వక్సేనార్చనం కుర్యాత్ తదాదౌ కార్యసిద్ధయే అని జగద్రక్షణ దీక్షా తత్పరుడైనటువంటి ఆ లోకపావనుడు, ఆ దేవదేవుడు, వేదవేద్యుడు వెంకట విభుని దివ్య సన్నిధానంలో ఈ మార్గశీర్షంలో, ఈ ధనుర్మాసంలో చక్కగా వ్రతాన్ని ఆచరిస్తూ సర్వమానవులకు సుఖశాంతులు కలగాలి అని, సకాలంలో వర్షాలు పడాలి అని, నెలకు 3 వానలు పడాలి అని గోదా పిరాట్టి ప్రార్థిస్తారు. అలాగా లోకమంతా కూడా సుఖశాంతులతో ఉండేట్టుగా భగవంతుణ్ణి మనం వేడుకోవాలి. దానికి ఆటంకాలని కలిగించేటువంటి ఆ స్థితులన్నీ తొలగిపోవాలి అని ప్రప్రథమంగా ఆ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి విశ్వక్సేనారాధన చేశారు. సంకల్పపూర్వకంగా అసంకల్ప్యతు యః కుర్యాత్ స్నానదాన వ్రతాని చ అన్యాని పుణ్యకర్మాని విఫలాని భవంతి అని మనుస్మృతి చెప్తోంది. అంటే స్నానము, దానము, వ్రతములు, శారీరక సంస్కారాలు, దైవిక కర్మలు, అన్నీ శాంతి కర్మ అన్నీ కూడా సంకల్పంతోనే అవి సత్ఫలితాల్ని ఇస్తాయి. బ్రహ్మాంజలి పూర్వకంగా తిథి వారాదులని స్మరించడాన్ని సంకల్పం అంటారు. అది హరినామస్మరణ చేసి హరిరోం ఇది నిర్దిశ్య యత్ కర్మ క్రియతే బుధై, ఆ సమస్తమైన కర్మలు హరి ఓం అని ఆరంభిస్తే అవి చక్కని ఫలాలను ఇస్తాయి అని అన్నారు. అలాగా చేసి శుద్ధి పుణ్యాహాన్ని నిర్వహించారు. సుపుణ్యాహం కరోమి అని చేసి శామ్యంతు ఘోరాణి అని ఆ ఏ దోషాలైతే ఉన్నాయో శాస్త్రవిహితమైనవి, ఈతి బాధలు అన్నీ తొలగిపోవాలి, శమించుగాక అని చెప్పారు. అటు పిమ్మట అంకురారోపణ చేశారు.
ధాన్యలక్ష్మిగా అమ్మ ఈ ప్రకృతి యొక్క స్వరూపంలో ఉంటుంది. ప్రకృతిలో అందువలనే ప్రతి అణువణువులో కూడా పరమాత్మని దర్శించారు యోగులు, మహర్షులు, మహాత్ములు. అందుకని శ్రీనివాసస్వామిన వైవాహికోత్సకర్మాంగం ప్రతిహర దేవత పూజాం చ కరిష్యే. ఓం షణ్ణోర్ధత్తాంత సౌర్జత్తాం సంభ్రక్లేం తేం దాయ నాగరాజమావాహయామి సహశేషమావాహయామి శేషమావాహయామి అనంతమావాహయామి. ప్రతిహరదేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్ప్యామి ఇదమర్ఘ్యం సమర్ప్యామి ఇదమార్ఘ్యం సమర్ప్యామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో వేదామశ్వినా భగ స్వస్తి దేవే జనర్వణః స్వస్తి పూషాం సర్వదాదన స్వస్తి ద్యావా పృథివీ సుచేతనా స్వస్తయేః వాయుం పభ్యాం హై సమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తి స్వస్తి ఆదిత్యాసోః భవంతునః విశ్వేః దేవానోః అద్యా స్వస్తేః వైశ్వానరో సరగ్నిః స్వస్తేః దేవాః మంత్రివः స్వస్తేః స్వస్తి నోః రుద్రః పాత్వమసः స్వస్తి మిత్రావరుణः స్వస్తి వధ్యరేవతి స్వస్తి నీంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నోః దేకృతి స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తే నందార్క్షమృష్టనిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సో బృహద్యసో నామ వారుహేమ అమ్మోం చ మాంగిర సంజయన్ చ స్వస్త్యాః త్రయం మనసా తార్క్షం ప్రేతపాణి శరణం ప్రపద్యే సుస్సం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. జగద్రక్షక గోవింద గోవింద, లోకరక్షక గోవింద గోవింద. సమస్తమైన సృష్టిని చేసి 84 లక్షల జీవరాశులను సృజించి పోషిస్తూ మరలా తనలో లీనం చేసుకునేటువంటి పరమపురుషుడు, పురుషోత్తముడు. ఆయన శంఖచక్ర గదాధారి అయి సమస్త జగత్తుని రక్షించడానికి ఇదిగో నేను సదా సన్నద్ధంగా ఉన్నాను అని అంటాడు. ఈరోజు మార్గశీర్షంలో చక్కగా ఏకాదశి, కామద ఏకాదశి అని ప్రతి మాసంలో కూడా 2 ఏకాదశులు వస్తాయి. ఒక నెలలో 2 రోజులు మనం ఆహారాన్ని కొంచెం తగ్గించుకొని పూర్తిగా మానివేసి చక్కగా ఆ భగవత్ స్మరణ చేస్తే శరీరం ఉత్తేజితం అవుతుంది, శరీరానికి కూడా పునరుత్తేజం కలుగుతోంది అని. ఆయా తిథులు, నక్షత్రాలు, ఈ పరిసరాలు, ప్రకృతి యొక్క స్వరూపాన్ని బట్టి కూడా మనకు కొన్ని నియమించారు. వాటిని పాటిస్తే విశేషం. అందువలనే ప్రతినిత్యము శ్రీనివాసస్వామి ఆ వేదోక్తమైన సత్కర్మాచరణ చేయడానికి మనకు చక్కగా ప్రరోచన కలిగేట్లుగా స్వామి మనకు గుర్తు చేస్తారు. ప్రతిభట శ్రేణి భీషణ వరగుణ స్తోమభూషణ జని భయస్థాన తారణ జగదవస్థాన కారణ నిఖిల దుష్కర్మ కర్శన నిఖిల సద్ధర్మ దర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన. శ్రీవారు ధరించే పంచాయుధాలని ప్రతిరోజు పఠిస్తే శత్రుబాధ ఉన్నది. ఎవరున్నారండి మాకు అంటారేమో, మనలోనే ఉన్నారు. మనం చేసే మంచి పనులకు ఆటంకాన్ని కలిగించేటువంటి కామ క్రోధ లోభాదులన్నీ కూడా మనకు శత్రువులే. ఆ నిత్య శత్రువులు అన్నారు. వాటిని జయించిన వాడు కనుకనే రామాయణంలో రామచంద్రమూర్తి సోదరులు శత్రుఘ్నుడు, ఆయనకు ఆ పేరు పెట్టడానికి కారణం అది అన్నారు వేత్తలు. కాబట్టి భగవంతుణ్ణి ఆశ్రయించడం చేత ప్రతిభట శ్రేణి భీషణ, ఆ సమస్త కళ్యాణ గుణాత్మకోసం అన్నట్లుగా సమస్త కళ్యాణ గుణాలు సహజంగా కలిగినటువంటి వాడు. తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్, తన భక్తులను సాంసారికమైన క్లేశాలనే సముద్రం నుంచి ఆవలి ఒడ్డుకు తేలుస్తాడు. స్వాధీన త్రివిధ చేతనాచేతన స్వరూప ప్రవృత్తి భేద అన్నట్లుగా ఈ లోకంలో ఉన్న వారందరికీ స్థితి ప్రవృత్తికి కారణమైనటువంటి వాడవు తండ్రి శ్రీనివాస.
సర్వపాపేభ్యో మోక్షయిష్యామి అన్నట్లుగా సమస్త పాపాలను నశింపజేస్తావు. నీ చేతిలోనే ఉన్నది కదా శంఖం. శంఖ ప్రాంతేన పస్పర్శ బాలం అన్నట్టుగా ధ్రువులు 5 ఏళ్ల బాలుడు ప్రత్యక్షమైతే వాసుదేవ ద్వాదశాక్షరి మంత్ర జపం చేత 6 మాసాలలో దర్శనమిచ్చావు. ఆయనకి ఎలాగ స్తోత్రం చేయాలో తెలియలేదు. ఆ తెల్లని పాల నురుగు లాంటి పాంచజన్యాన్ని అలాగ స్పృశిస్తే జ్ఞానం కలిగింది. ధ్రువ స్తోత్రం అద్భుతమైనటువంటిది. అలాగనే చక్రాన్ని ధరించావు అంబరీషుడు. భాగవతంలో వస్తుంది, దుర్వాసుడికి గర్వభంగం అవుతా. కాబట్టి భక్తులని అనుసరించి భక్తులకు బాధలు లేకుండా చేయటానికి సదా సన్నద్ధంగా ఉండేటువంటి హే పరమాత్మ పరమపురుష జయము జయము అని ఆ పుంప్రధానేశ్వరి గరుడాసన దైత్యదానవమర్దిని జ్యోతిష్మత్యమృతావహ అని ఇలాగా అమ్మకు అనేక నామాలు. నీకు ప్రత్యేకమైనటువంటి ఆ ప్రేమ ఒక రూపాన్ని ధరిస్తే ఇదిగో అమ్మలిద్దరూ దర్శనమిస్తారు. ఒకే అమ్మ లక్ష్మి 2 రూపాలు ధరించి నీకు సేవ చేస్తోందయ్యా. ఉభయాధిష్టానం చేకతత్వం అని లక్ష్మీనారాయణులు ఉభయులుగా కనిపించిన ఆ ఆది దంపతుల మధ్య అవిభాజ్యమైన నిత్యానుకూలమైన గాఢమైన అనుబంధం ఉన్నది. ఎలాగంటే అగ్నావైష్ణవ క్రతువులో అగ్ని విష్ణువు ఇద్దరూ ప్రధానులే, కానీ ఆ ఉభయులను ఒకే దేవతగా పరిగణించాలి అని పూర్వమీమాంస సిద్ధాంతం. అదేవిధంగా లక్ష్మీనారాయణుడు ఉభయులను ఒకే దేవతగా పరిగణించాలని కూడా సిద్ధాంతం. లక్ష్మీనారాయణుడు ఉభయులు తమ తమ ప్రత్యేకతని వదలకుండానే అవిభాజ్యమైన ఏకతత్వంగా కనిపిస్తారు. ఆ లక్ష్మీ విశిష్టాద్వైతంలో ఉన్న విచిత్రమే అది. ఏకత్వము, భిన్నత్వం, ఈ రెండిటి సమ్మేళనం ఇది. ఏకైవ వర్తతే భిన్నాహ. ఇక్కడ భిన్న అభిన్న అని కూడా పదచ్ఛేదం చేసుకోవచ్చు అన్న. పాలు చక్కెర 2 మధురమే, కానీ ఆ మాధుర్యంలో కొంచెం భేదం ఉన్నది. 2 తెల్లగానే ఉంటాయి. ఒకటి ద్రవము, మరొకటి ఘన పదార్థం. 2 కలిస్తే మాధుర్యం ఒకే స్థితిగా ఉంటుంది. నదీ సాగర సంగమం అది కూడా అంతే కదా. కనుక విభజన కొన్ని పదార్థాలని కలిపితే చేయలేం, విభజన చేయలేం. కాబట్టి హంస నీరక్షీరములు విభాగం చేస్తున్నది, కానీ దుగ్ధ శర్కరాలకు లేదు. ఇక్కడ కూడా అలాంటిదే. అదిగో అలాంటి అభిన్నమైనటువంటి లక్ష్మీనారాయణులను నిరంతరం ఆరాధించే మహద్భాగ్యం పొందిన ఆ అర్చకస్వామి దేవదేవుని దివ్య పాదాలకు శరణాగతి చేస్తూ ప్రపన్నపూర్వకమైన పరమపురుషుని ఆరాధనం, ఆ పరమాత్మని పరిపరి విధాలుగా వేడుకుంటూ తమ ఆచార్యుడైన విఘనసో మహర్షి చెప్పిన విధానంగా అదిగో ప్రాణాయామం చేస్తోన్వింద్రం స్తవాహం శుద్ధం శుద్ధేన సామ్నాః శుద్ధైరుక్తైర్వాహ రుద్ధాంశం శుద్ధాశీర్వాహాన్ మోక్తు మై దేవాద్రేణమాజంతాం మయ్యాశిరస్మే దేవహూతి జయజాహోదారామతనమాత్విరాః మహే గంతవ్యాన్ హవ్యాగోతి సత్యామన సౌమ్యాస్తు ఏనో మానిగాహం గతమర్చనాహం విశ్వే దేవాసో అధివోదదామి ఉద్భన్యమానమస్యామేధ్యాపాప్మానమజమానస్యంతు శివానస్సంతు ప్రదర్శన్న మాతా ప్రియతోగదాదా హోతః దినేన్ సౌమ్యాకృణోద్ధగం రషణా అష్టాబంధగం రషణా దేవాసో జన్న విక్రియా జాతవేదో భువనశ్రేతి హింసతపసోజ్య నిషదేః అగ్నిమశ్వత్థాధవ్యవాగం శమీగర్భార్జనేన్ వ్యోమ్యో భూ ఘృతఃపదీగో ఘృయోనిరగ్నిగతే సమిద్ధోగతమస్యాన్నో పదః పుషస్వాసత భంతగతం పునఃస్థం దేవేభ్యో వ్యంబణ ప్రజానన్మే ఆయుఃప్రయాగ్మరిమస్తాం ప్రేమస్మాదే శ్రోదీదేనోదరోణి ఆయుధేన మనుష్యానుమతేన మనుష్వాసరస్తేన మనుష్వా దేవతప్రసువ బ్రహ్మజ్ఞానం పరం ప్రసాద్విమస్రచో వేనావః సబుద్ధ్యాప్మా సువిష్టాస చోనుమతశివః
ब्रह्माण्डमावाहयामि प्रजातिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मस्येदमासनं सोमोऽध्ययनं सोमरवन्तमासं सोमो वीरं कर्मणिं दातु साधन्यं तकं सभयं पितृश्रवणमेदादस्मै सोमावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमस्येदमासनं ब्रह्मन् प्रोक्ष्यामि प्रोक्षयज्ञं देवतावध्यत्तन्नागसृष्टियजमानोऽस्तु सप्तर्षीणागं सुधामित्रलगस्तत्रिवं यज्ञमजमांसदेहि ओम प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यत्तन्नागसृष्टियजमानोऽस्तु सप्तर्षीणागं सुधामित्रलगस्तत्रिवं यज्ञमजमांसदेहि ओम प्रोक्ष पवित्रेः स्तो वैष्णव्यस्थो अग्नेः स्तो वायुभूतेस्थो विष्णोर्मनसः भूतेस्थो यज्ञस्य पावनेस्तः परशरस पवित्रेः स्तो वैष्णव्यो देवसविदपसपनः त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यस्तरस्मेरापो देवीरग्रे भोऽग्रे भोऽग्रिं यज्ञं नेताग्रे यज्ञपतिं दत्तयुष्माणीन्द्रौन्तूर्ययुषमिन्द्रनिद्धं तूर्ये प्रोक्षदास्ता विष्णवे नमः विष्णोऽस्तु पोसि दक्षिणतः विष्णोऽस्तु पोसि पश्चिमस्तौ दत्तान् देवेभ्यः विष्णोऽस्तु पोसि श्रुतासि घृतासि ब्रह्मण्णव प्रणेष्यामि यजमानमातमिच्छा प्रणयज्ञं देवतावध्यत्तन्नागस्य यजमानोऽस्तु सप्तर्षीणागं सुधामित्रलगस्तत्रिवं यज्ञं यजमांसदेहि ओम प्रणय सोमप प्रणेष्यामि यजमानवातमिच्छा प्रणयज्ञं देवतावध्यत्तन्नागस्य यजमानोऽस्तु सप्तर्षीणागं सुधामित्रलगस्तत्रिवं यज्ञं यजमानच्छदेहि ओम प्रणय को वः प्रणयतु स वः प्रणयत्वापो देवी प्रणयानयज्ञं सगं साधयन्तनः इदं वदन्ति हि गतपुष्टावदासहस्रपुषं यजमान्यञ्छतीः को वो विनक्तु स वो विनक्तु संयन्तान् देवीरिषः पात्राणि देवयज्ञायै दक्षप्रदो ब्राह्मण तीर्थेन प्रजातिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजातिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि सोनावाहयामि मर्तमावाहयामि रुद्राणावाहयामि अपोपस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यनावाहयामि अश्विनमावाहयामि पुषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवत सोममावाहयामि उपासनयज्ञमावाहयामि अग्निदेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनपां इन्द्राष्टनपां अग्नेष्टनपां सोमाष्टनपां अग्नेष्टनपामि सोमाष्टनपाग्नि सोमाहाभ्याण्डष्टनपां प्रजापतिष्ठनपां ब्रह्मणेष्टनपामि इन्द्राष्टनपां वसुभ्यष्टनपां मरुद्भ्यष्टनपां रुद्रेभ्यष्टनपामि अपोपस्पृश्य ओं श्री महाविष्णवेष्टनपामि मित्राष्टनपां वरुणाष्टनपां आदित्यभ्यष्टनपां सिभ्याण्डष्टनपां पूष्णेष्टनपामि कक्षाष्टनपामि कक्षदेव सोमाष्टनपामि औपासनयज्ञाष्टनपामि यज्ञदिष्वेभ्यो देवेभ्यो जुष्टनपामि सर्वदेवेभ्यो जुष्टनपामि आज्यन्त्रिप्रतिश्रियामि चिरन्त्रिप्रतिश्रियामि अग्ने ज्योतिषि समित स्वाहा अमृतं स्वाहारणमसि अन्तर्दं रक्ष अन्तर्तारातयः प्रतिष्ठं रक्ष प्रतिष्ठारातयः चिक्पति स्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्मै स्वाहा वाक्पति स्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्मै स्वाहा देवस्था सुताप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्मै स्वाहा मूलाग्राभ्यां तस्पर्शयित्वा अध्यक्ष अक्षतैरिमामे ज्ञेष्ठगाधेनः सन्तु आज्यैरिमामे ज्ञेष्ठगाधेनः शर्भिरिमामे ज्ञेष्ठगाधेनः सन्तु एकादशशतं च सहस्रं चालितं च नीतं च प्रेतं च अपराध हेमामे ज्ञेष्ठगाधेनः सन्तु इन्द्राय नमः निरतिये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नेय नमः जातवेसे नमः स्वसे नमः विरप्तसे नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मन्यस्वा नुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितपसुवा षष्टिशतसहस्राः नितमक्षमर्भतमानय ऐन्तेत्मात्मा जातवेदस्तेनेत्यसवदेजैर्वदेजास्मान् प्रिया पशुब्रह्मोत्सेनान्नाद्येन समेधया अस्मिन् औपासनादुण्डे ब्रह्मन् संस्थम् आधास्ति आधस्वा समेधय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा निरित्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा शुभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेव सोमाय स्वाहा उपासनयज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्य चरम सावित्र्या गृहीत्वा याहुतिर्ज्योति ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा एतेन मुखस्थाः नुतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितप्रासावी ओं भूः अतिपुरोत्कृष्टायां अस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं
आघारहमान्ते सर्वमन्त्रपर्यातनुनात्तप्रास्तार्थम् अतो देवाय वैष्णवं होषे ऐतेर्मनिस्वा नुतेर्मनिस्वा सरस्तेर्मनिस्वा देवसवितप्सवा ॐ अतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवतं समूढमस्वां श्रेय स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्यासधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्मान् वस्तेतोः वृधानुस्तेन्द्रस्तेजसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसंसूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्विप्रासो पुण्यमो जार्ध्रभागं तत्सविन्दते विष्णोर्यत्परं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भुवः स्वाहा ऐतेन मग्गस्थाः नमतेन मग्गस्थाः सरस्तेन मग्गस्थाः देवसवितः प्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు तस्याग्ने भार्योमाः मोदः प्रमोद आनन्दः मुष्कयोर्नितस्वः हृत्यैव काम्यसतृप्याणि दक्षिणानां पतिगृहे घृणाहि घृतवती सपितराधिपत्यै पयसुधीरन्तिराशानोऽस्तु ध्रुवादिशां विष्णुपत्निहोरास्येषा नासादोया मनोताः बृहस्पतिर्मातरिस्रोतवायुः सन्धवानावातादिनो गृह्णन्तु इष्टं वो दिवो वरुणः पृथिव्या अस्येषाणां जगतो विष्णुपत्नी श्रौतस्मार्तादिकं कर्मनिखिलं मेणसूत्रितं तस्मै समस्तवेदार्थविदे विघ्नसे नमः प्रतिस्मृतिर्दे पूर्णं शास्त्रकल्लोलसङ्कलं विष्णुभक्तदकं शुद्धं वन्दे श्रीविघ्नोर्नवम् अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्या परिशक्त्या भ्रेमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रमाणानाम् अनेककोटिब्रह्माण्डानां जगतमे पृथिव्यप्तेजो वायुवाकाशाहङ्कारमदव्यक्ताख्यसप्तावृणीरावृते अस्मिन् महतिब्रह्माण्डे आधारशक्तिश्रीवराह कुर्मानन्दाष्टदिग्गजोपरि प्रतिष्ठितानां
అతల వితల సతల నితల ప్రతల మహాతల సాతల తలాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భోర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాఖ్య షణ్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామనకుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండ షుండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి ఇత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమనిరతి వరుణవాయు కుబేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకజలవలయితే లవణేక్షసరా సర్పితధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవపరివృతే జంబూప్లక్షక్రౌం చాగసాన్మణిపుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సహ్యదృక్తమదృక్తమద్వింద్యపర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకింపురుషహారీడావృతభద్రాశ్వకేతు కమాలకరమణకకుర్వర్షాఖ్య నవర్షాణాం మధ్యే భరతవర్షే మహాసరోరహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేకజన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యయౌవనకౌమారవార్ధికేషు రహతి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్తదురితక్ష్యార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహి దదామా సంఘాతపకాలసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యः ఉత్తీర్య తరైశ్వరమండలపర్యంతం కతరాశీర్వత్సహస్రావసేన ఏకీకృతలాపకర్షక్రమేణ సర్వరాష్ట్రోపకర్షమితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమధరాప్తాప్తోర్యామ శాంతమనవాజపేయ పౌండరీకాశ్వమేధారి శతకృత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూః అంతర్యామ్యర్చావతారస్వరూపరుణైః భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యవశిష్టాదివిత్తగృహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస అగమోక్త ప్రకారేణ ఆంగిరస బార్హస్పత్య భారద్వాజ త్రియార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహభవంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నప్త్రే ఆంగిరస బార్హస్పత్య భారద్వాజ త్రియార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాద్ ఉత్పత్తిస్థితిలే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగిరస బార్హస్పత్య భారద్వాజ త్రియార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణశర్మణః పుత్రాయ ఆంగిరస బార్హస్పత్య భారద్వాజ త్రియార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటాహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసు జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్నువానారోదల పంచార్షే పురాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తరఫల్గుణీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం రుణీద్వమే దాస్యామి ఋగ్యజుస్సామధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప యావత్సారణై ధ్రువత్రయార్షే ప్రరాణిత కాశ్యపసగోత్రోద్భవీం
సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః అత్యంతమనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మేనరాసు జాతాయాం శ్రీభూదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి. కన్యాం కనకసంపన్నాం కనకాభరణేరుదాం దాస్యాం విష్ణువే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్యా సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యాత్ సిద్ధే. విశ్వంభరా విశ్వరూపా సద్గుణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః. కన్యాదానసముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోऽస్తు. శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణయా దద్యాత్ సదా మంగళం. కళ్యాణ శ్రీనివాసుడు కమనీయంగా మనకు దర్శనమిస్తూ ఉంటే ఆ శంఖచక్రధారి హరి అందరినీ ఏ విధంగా రక్షిస్తాడో మనకు వేద ఇతిహాస పురాణ ఆగమ ఆల్వారుల ప్రబంధ పాసుర విశేషాలన్నిటిలో కూడా మనకు కనిపిస్తాయి. ఈరోజు కామద ఏకాదశి అని, అంటే సమస్తమైన ఫలాలను ప్రసాదించేది. ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేసి హరినామ సంకీర్తన చేసి హరేన్నామ హరేన్నామ హరేన్నామైవ కేవలం కలవు నాస్త్యేవ 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 గతిరన్యథా అని పద్మపురాణోక్తిని అనుసరించి శ్రీమద్భాగవతం, రామాయణం, భగవద్గీత మొదలైన గ్రంథాలని పారాయణ చేస్తూ ఇవేవి కాకుంటే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే ఇది షోడశనామాని కలికల్మషనాశనం అని కలిసంతరణ ఉపనిషత్తు చెప్పినట్లుగా ఆ హరినామస్మరణ చేయడం. ఇలాగ చేశారా ఎవరైనా? ఆ అంబరీష చక్రవర్తి చేశాడు. సప్తద్వీపాలను పరిపాలన చేస్తూ కూడా ఏ విధమైనటువంటి సిరి సంపదలు ప్రాప్తించినా ఏ దుర్లభమైనటువంటి రాజ్యాన్ని పాలిస్తున్నా చెడ్డ ఆలోచనలు చేయక ఆ మహావిష్ణువు యొక్క సేవలోనే గడిపేవారట. ఎలాగా? చిత్తంబు మధురిపు శ్రీపాదములయంద పలుకులు హరిగుణ పఠనమంద కరములు విష్ణు మందిరమ అర్జనములంద శ్రవములు హరికథా శ్రవణమంద చూపులు గోవింద రూప వీక్షణమంద శిరము కేశవ నమస్కృతులయంద పదములీశ్వర గేహ పరిసర్పణములంద కామంబు చక్రి కైంకర్యమంద సంగమచ్యుత జనగుణ సంగమంద ఘ్రాణము అసురారి భక్తాంఘ్రి కమలమంద రసన తులసీ దళములంద రతులు పుణ్య సంగతులయంద రాజచంద్రమునకు అంటాడు పోతన్న గారు. అంబరీషుని చిత్తం ఎప్పుడు కూడా ఆ మాధవుని మధుసూదనుని పాదపద్మాల మీదనే ఉండేదిట. ఆ వాక్కు అనేది మాట్లాడితే ఆ శ్రీహరి యొక్క గుణకీర్తనంలోనే ఉండేది. చేతులు ఎప్పుడు కూడా ఆ మహావిష్ణు మందిరాన్ని శుభ్రం చేయడంలోనే ఉండేవిట. చెవులు ఎప్పుడు కూడా హరికథా శ్రవణంలో ఉండేవి. అందరికీ అభయాన్నిచ్చేటువంటి ఆ దేవదేవుని చెంత అర్చకస్వామి చక్కగా ఆ మాంగళ్యాలని ఆరాధించేటువంటి సమయంలో మనమంతా మనస్సు లగ్నం చేస్తూ
చూపులు గోవిందుని మోహన రూపంలోనే నిలిచిపోయేట్టుగా ఉండేవిట. ఆ శిరము కేశవుని మ్రొక్కుటలో లగ్నమై ఉండేది. పాదములు ఆ మహావిష్ణు మందిరానికి ప్రదక్షిణ చేయటంలో, కోరికలు భగవత్ కైంకర్యం కోసమే అన్నట్లుగా, స్నేహం విష్ణు భక్తులతో విష్ణుగుణ చర్చల సత్సంగంలో, నాలుక తులసీదళ ఆస్వాదనలో, నాసిక అంటే ఆ ముక్కు ఆ మధుసూదనుని భక్తుల పాదపద్మ సుగంధాన్ని స్వీకరించడంలో, పుణ్య విషయాలలో ఇలాగ ఉండేదిట. అంటే సర్వ అవయవాలను కూడా సర్వేశ్వరుని యందే లగ్నం చేసి రాజ్య పరిపాలన చేస్తూ కూడా ఇవన్నీ చేసేవారట. మనం ఎప్పుడు కూడా చాలా అలా ఉన్నాం ఇలా ఉన్నాం అంటాం. మరి మహారాజు ఎలాగ చేశాడు? ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఆ విష్ణువు యందు, విష్ణు భక్తుల యందు భక్తి శ్రద్ధలకు లోటు ఉండేది కాదట. హరి అని సంభావించును, హరి అని దర్శించును అంటూ ఆఘ్రానించును, హరి అని రుచి నలగా తలచును, హరిహరి అను ఘనున అంబరీషు నలవియ పొగడన్. అంబరీషుడు హరి హరి అంటాడు, వాసన చూస్తాడు, చెవి చూస్తాడు. ఇతనికి అన్ని ధన సంపదల యందు, విహారాల అన్నిటి యందు వాంఛ తొలగిపోయిందిట. సహధర్మచారిని కూడా మంచి సద్గుణ సంపత్తి కలిగినది. భార్య భర్త ఇద్దరూ కూడా ఏకభావంతో ఉండేవారు. ఒకసారి ఆయన 1 సంవత్సరం పాటు ద్వాదశి వ్రతం చెయ్యాలనుకున్నాడు. ఏకాదశిలో అంటే దశమి రోజున 1 పూట భుజించి, ఏకాదశి రోజున నిర్జలోపవాసం చేసి, ద్వాదశి రోజున మరలా ఏకభుక్తం చేయటం, 1 పూట భుజించడం. ఇలాగ 1 సంవత్సర కాలం అంటే ఏకాదశులు అన్నీ కూడా ఇలా ఉంటే ఆ 60 కోట్ల ఆవులను దానం చేశారట చివరిసారిగా. అవి చాలా విశేషమైనటువంటివి. అన్ని దాన ధర్మాలు చేసే వేళలో అనుకోని అతిథిగా వచ్చాడు దుర్వాసుడు పరీక్షించడానికి. ఆతిథ్యం ఇవ్వాలనుకున్నాడు. వెళ్ళి స్నానం చేసి రమ్మన్నాడు. ఈలోపు ద్వాదశి పోతుందని పాలన చేశాడు, కోపించాడు. ఆయన ప్రజాపతిస్తామగం రాజా నమసృజత సంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగం సమేదపశ్యత సౌభాగ్యమత్వై దత్వాయాధాస్తం విపరేతన శ్రియే జాతశ్రియ నిర్యాయ శ్రియంబయోచరదృభ్యో దాది శ్రియంబసానామృతత్తమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రాం శుభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సమృతోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తాముఖం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగం సమేదపశ్యత సౌభాగ్యమత్వై దత్వాయాధాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా స్యాధుసుదా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రాం శుభగే రక్షత్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి. ఇంతటి వాడవైతివి
प्रधानहं होष्ये ऐतेन्मनिस्वानं तेन्मनिस्वासरस्तेन्मनिस्वा देवदप्रसव अग्निरेतप्रथमो देवतानागंसोहस्य प्रजामञ्चतमतिभाषात् तदेकं राजावरणो मन्यतां धेगुस्त्रीपुत्रमहन्नरोधात् स्वाहा इमामग्निस्त्राताङ्गारभत्यः प्रजामञ्चतमतिभाषात् तदेकं राजावरणो मन्यतां धेगुस्त्रीपुत्रमहन्नरोधात् स्वाहा इमं मे वर्णस्थितिः मद्वाचमडिया त्वां वस्त्राचके स्वाहा तत्त्वायां ब्रह्मणा वन्दमानस्दाशाः स्तेजमानोभिर्भिः अहेडमानवर्णेह बोधृं समानाय प्रमोषि स्वाहा तन्नाग्नेवर्णस्य विद्वान् देवस्य डवयासिष्ठाः यजुष्ठो पण्डितमसोहिषाणो विश्वाद्वेषां सुप्रमुत्य स्वाहा तत्त्वन्नाग्नेयमो भवति नेति स्वास्यावसोऽभ्यष्टौ अवयक्षुणो वर्णगमराणो विहिम्रीं सुहोणयधि स्वाहा त्वमग्ने अयास्यासन्मनसायतः अयासन् हव्यमूषेयानो धेहि वेजग स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं सो स्वाहा ओं भूर्भो स्व स्वाहा तेन मगस्थाः नमतेन मगस्थाः सरस्तेन मगस्थाः देवसवितप्रासावीः ओं भूः तिव्रोक्तिष्ठायां स्याम् श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं होष्ये ऐतेन मुनिस्वा नुतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवदप्रसव इमां लाजान्ति आज्यमभिगार्याम् लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यताम् यन्नार्युपब्रूतेऽग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेपतिरेदन्ताज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषोदोहजेनागुंसेनोत्पर्जन्यस्य दुष्मेणो दस्तामतागम् अनु विश्वावदत्त्वयाभ्यं धारावदन्यायिव अतिगाहे महिद्विषः इमां लाजानोपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यताम् यन्नार्युपब्रूतेऽग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेपतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषोदोहजेनागुंसेनोत्पर्जन्यस्य दुष्मेणो दस्तामतागम् अनु विश्वावदत्त्वयाभ्यं धारावदन्यायिव अतिगाहे महिद्विषः इमां लाजानोपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरणमन्यताम् यन्नार्युपब्रूतेऽग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेपतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषोदोहजेनागुंसेनोत्पर्जन्यस्य दुष्मेणो दस्तामतागम् अनु विश्वावदत्त्वयाभ्यं धारावदन्यायिव अतिगाहे महिद्विषः ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वस्वाहा ऐतेन मगस्थाः नुतेन मगस्थाः सरस्तेन मगस्थाः देवसवितः प्रासावीः ओं भूः अतिपुरोक्तिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते सर्वं द्रव्यजातनात् प्रायस्तार्थं मतो वेदविष्णुं होष्ये तेन मुनिस्वा नुतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसवितः प्रसव अतो देवाहं तनुतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रिधानि देवतं समूढमस्वां श्रेय स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुर्गोपादाभ्यातधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि वसेदोः प्रधानवस्येन्द्रसेद्यसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा संसूर्यः दिवि विचक्षातग स्वाहा तद्विप्रासोपन्यवोजार्ध्रभागं दस्वन्ते विष्णोरित्रं पदग स्वाहा ओं भूस्वाहा ओं भो स्वाहा ओं सो स्वाहा ओं भूर्भो स्व स्वाहा ऐतेन मुगस्थाः नमतेन मुगस्थाः सरस्तेन मुगस्थाः देवसवितः प्रासावीः ओं भूः तिव्रोक्तिष्ठायां स्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलयुक्तम् उपरिष्टातन्त्रं करिष्ये ऐतेन मुनिस्वा नुतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवदप्रसव यदस्य कर्मणोत्तिरितं विद्यान्मिन्हाकरम् अग्निष्ठार्थं करोतु स्वाहा अग्नेः षष्ठगते सदाहुदादैनां कामान् समुद्रित्रे स्वाहा अग्ने स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो दूताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानष्टं देवनमस्मै स्वाहा अग्नेः षष्ठगते स्वाहा वास्तवते नमः वास्तवते स्वाहा यन्मात्मनाम् इन्दावोदग्निस्तत्पनरः जातवेदावचक्षे स्वाहा पुनरग्निचक्षुरात्मनेन्द्र बृहस्पतिः प्रणद्म्याश्वाजमं जक्षात्मक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वसिष्ठेभ्यः स्वाहा भेषन्दृष्टे स्वाहा निष्कृते स्वाहा द्योराध्ये स्वाहा देवेभ्यः स्वाहा तनुभ्यः स्वाहा वृद्धे स्वाहा समृद्धे स्वाहा सरसमृद्धे स्वाहा आश्रायतमत्याश्रायतमषट्कृतमतिनो किञ्चग्ने अतिरिक्तं कर्म न यच्छेनमग्नः पर्वान् प्रणेतकल्पयन् स्वाहा कृतादेवान् स्वाहा यथोः शेषधीमहि स्वाहा
समिधस्य तेजस्य द्वमेधे स्वाहा यमस्य धीमे मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमे चित्तमे पाहि स्वाहा वायोर्धीमे प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमे बुद्धिमे पाहि स्वाहा सप्तते अग्नि समिध सप्तैः सप्त सप्ताम प्रियाणि सप्ताहोत्रा सप्तात्वा सप्तयोर्निरावरण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पृथिवीभुक्तं वोषधिवनस्पतिं निर्वाशेषभुक्तम् अग्निजीर्णं वेदिर्जीर्णं देवर्जीर्णं पृथिवीजीर्णं वोषधिवनस्पतिगन्धर्वाशेषजीर्णं स्वाहा समन्तां भैरविषागतेन समादित्यै वसुभिः समृद्धिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्तते अग्ने समिध सप्तैः सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्वा इन्द्रि सप्तयोर्निरावरण स्वागतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो बुद्धिस्त्रिपदो ब्रह्माद्यास्त्रिपन्तां मोषधं सुन्दरवासे दिप्यन्तां दक्षप्रदा महाप्रदा महासाक्ष्यमस्त्रिपन्ताम् अयतेनमगस्था सरस्तेनमगस्तादेवतप्रासावीः पवित्रमसि पवित्रं मे भूया स्वाहा पूर्णमसि पूर्णं मे भूया स्वाहा प्राचाः देवात्माद्यन्तां दक्षिणायां दक्षिणतः पितरमाद्यन्तां प्रतीक्षाः दिशग्रा पशुमाद्यन्तां पश्चिमतः परदेवपनया उत्तरतः परदेवपनया दक्षिणतः विष्णोः समसि पश्चिमतः विष्णोः स्वरमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वाण्यान् समूष्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापवोषधयो मरुतां स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्दयोत्पत्तिः आदित्यस्तमो नमः त्र्यायुषं जगदग्ने कस्तपश्चत्र्यायुषं श्रद्देवानाहान्त्र्यायुषं तन्मयस्तत्र्यायुषं दीर्घायुत्वाय बलाय शताय सदञ्चवर्षे त्र्यायुषम् दीर्घायुत्वाय बलाय शताय सदञ्चवर्षे त्र्यायुषम् आपोहिष्टामयोगोत्थान ऊर्जेदादना महेरणाय जक्षे योपशूदमार्दस्तत्सभादेनः उषतिरिव मात्रः तस्मारङ्मावो शिक्ष्याय जन्मधा आपो जनेदादनः यत्येज्ञेनाहन्ते सूर्यासंख्येज्ञेनाहं मयि मेधां मयि प्रजां मेघो दातु मयि मेधां मयि प्रजां सूर्य प्रसन्न मनसा ఫిబ్రవరి 12 देवार्ध्यात्मनवापदे स्वभावात् करोमि सकलम्बरस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं राजं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुरोभारं निवेदयामि सर्वं श्रीभूनीलासमेत श्रीनिवासार्पणमस्तु।
అలాగా పూర్ణాహుతిని పూర్తి చేసి ఆ కృష్ణ భగవాను నిరంతరం స్మరిస్తూ జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో జయతు జయతు పృథ్వీ వారణాసో ముకుంద అని ఆ కృష్ణ భగవానుడికి జయమగుగాక అని కులశేఖరుల వారు ప్రార్థించినట్లుగా ఈనాడు ఆ గోదాపిరాట్టి సమస్త మానవ జాతికి కూడా శుభాలు కలగాలి అని ఆకాంక్షిస్తూ నిరంతరం ఆ వ్రతాచరణ చేసిన తల్లి కదా. వారణమాయిల పాసుర గానం ప్రతినిత్యము కూడా వివాహ ఈ పరమాత్మానుగ్రహంతో సమస్త మానవ జాతికి కూడా శుభాలని పొందాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మధుర భక్తికి ప్రచోదన చేస్తూ వారణమాయిరం విన్నాం. ఇప్పుడు స్వామి తాను ధరించిన నవకోమల పుష్పమాలికని శంఖభృత్ నందకీ చక్రీ శార్ంగధన్వా గదాధర రథాంగపాణి లక్షోభ్య సర్వప్రహరణాయుధ అని వనమాలి గదీ శార్ంగి శంఖీ చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు అని ఆ శంఖభృతు శంఖ చక్రధారి ఆ దేవదేవుడి చెంతకు చేరాలి అని ఆకాంక్షిస్తూ అమ్మలిద్దరూ కూడా శ్రీవారు పంపిన ఆ పుష్పమాలికలను ధరించి మరలా శ్రీవారికే అర్పిస్తున్నారు. దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర. జగన్నాథుడు స్వామి ఆ దేవదేవుడు ఎలాంటివాడు అనంటే అందమైనటువంటి పురాణ పురుషుడు ఆయన. అట్టి పురాణ పురుషుడిని నిరంతరం ఆరాధించడమే గోవింద వేణుమనుమత్త మయూర నృత్యం ప్రేక్ష్యాద్రిసాన్వపరతాన్య సమస్త సత్వం ధన్యాస్మమూఢమతజోపి హరిణ్యయేత. భాగవతంలో అంటారు ఆ కృష్ణయ్య యొక్క అందమైన అద్భుతమైన అభయమైన అద్వయమైన అచింత్యమైన అప్రాకృతమైన దివ్యమైన భవ్యమైన మనోజ్ఞమైనటువంటి స్వరూపాన్ని చూసి సమ్మోహితులు కాని వారెవ్వరయ్యా. అదిగో అమ్మలిద్దరూ అయ్యవారి చెంత చేరిన శుభవేళ భక్తాదులంతా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ వేడుకుంటూ వెంకటవతి గోవిందా శ్రీనివాస గోవిందా అని కళ్యాణ కంకణ దీక్షాబద్ధుడైనటువంటి ఆ శ్రీయపతి సన్నిధానంలో అర్చకస్వామి పవిత్ర వస్త్రాన్ని ధరించి అక్షతారోపణ కైంకర్యానికి సిద్ధమయ్యే శుభవేళ వీక్షిద్దాం. వెంకట విభుని పాదాలను ఆశ్రయిద్దాం. సనాతన ధర్మాన్ని ఆచరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెండ్లి
పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి